ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో అసలు ఎన్నెన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటేంటి, ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరెవరికి రైట్ చాయిస్ అవుతుంది? రైట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అండి అది. అండ్ అది దట్స్ డిపెండింగ్ అపాన్ లైఫ్ స్టైల్. మన లైఫ్లో ఎక్కడున్నాము, బ్యాచిలర్గా ఉన్నారా, ఫ్యామిలీ మీద ఉన్నారా, లేకపోతే చిన్న ఫ్యామిలీ మీది, లేదా పెద్ద ఫ్యామిలీయా, లేదా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారా, లేదా ఆఫ్టర్ రిటైర్మెంట్ దగ్గర ఉన్నారా అన్నదాన్ని బట్టేసి మనం రైట్ ప్రోడక్ట్ మనం పిక్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్స్ సంబంధించి ఏంటంటే లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇలా స్పెక్యులేటివ్ స్టాక్స్, ఇలా అలాగే థీమాటిక్గా లైక్ పర్టికులర్ సెక్టార్ స్టాక్స్, డివిడెండ్ ఇచ్చే కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్, టెక్నాలజీ కంపెనీస్, ఇలా బోల్డ్ అని వేరియంట్స్ ఉన్నాయి. ETFs అని చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఈ ఎవరికి ఏ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ అనేది అది డిఫరెంట్గా పని లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడే జాబ్ వచ్చింది ఫ్రెష్గా, ఓకే, జాబ్ వచ్చిన వాళ్ళు యంగ్స్టర్స్ ఉంటారు. ఆ మనీ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం ఉండదు, ఎందుకంటే యంగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. అప్ టు మ్యారేజ్ వరకు కూడా అగ్రెసివ్గా మనం ఒకటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని 1 crore కల్లా మనం ఇవాళ రేపు చూస్తే క్రోర్కి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు ఇయర్లీ 5,000 దొరుకుతాయండి. ఏజ్ కన్నా 35 లోపు ఉంటే ఫస్ట్ మన ఇన్కమ్ని సెక్యూర్ చేసుకోవాలి. మనకి ఏదైనా అయినా సరే ఫ్యామిలీ డిపెండెంట్కి ఇది అవ్వకుండా, అందుకని 1 crore ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చిన శాలరీలో వచ్చిన అమౌంట్లో లిటరల్లీ ఒక 60 to 70% అగ్రెసివ్గా ఈక్విటీ మార్కెట్ అలొకేట్ చేయొచ్చు. ఓకే, బిగినర్ కాబట్టి స్టాక్స్ గురించి పూర్తి తెలియదు కాబట్టి బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐపికి వెళ్ళిపోతే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుంది, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం వాళ్ళకి కలిసి వస్తుంది, తక్కువ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. అదే మ్యారేజ్కి దగ్గర ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫ్యామిలీ వస్తుంది, మీకు పర్సనల్ వెహికల్స్ అవసరం, ఉండటానికి హౌస్ అవసరం. ఆ టైంలో ఏంటంటే ఈక్విటీ మీద కొంచెం తగ్గించేసేసి లోన్స్ అవి తీసుకొని తక్కువ లోన్లు, హౌసింగ్ లోన్స్ తక్కువ వస్తాయి కాబట్టి మనం హౌసింగ్, పర్సనల్ వెహికల్స్, ఇలా ఫ్యామిలీ మీద కొంచెం స్పెండ్ చేయొచ్చు. ఆ టైంలో ఏంటంటే కొంచెం డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ అట్లా కొంచెం అగ్రెషన్ తగ్గించుకొని మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ పిల్లలు వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలొకేషన్ పెంచవచ్చు. ఇప్పుడు శాలరీ పెరుగుతుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్తో పాటు డైరెక్ట్ స్టాక్స్తో పాటు గోల్డ్, అదర్ వాటికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే ఓల్డ్ ఏజ్ దగ్గరికి వచ్చారనుకోండి, ఓన్లీ ఇన్కమింగ్ వచ్చే ఉండాలి. స్టాక్ మార్కెట్ కంప్లీట్ తగ్గించేసి అచ్చం డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ కావచ్చు, లేకపోతే డెట్ ఫండ్స్. ఓకే, ఈలోపు మన జాబ్ స్టార్టింగ్లోనే ELSS ఫండ్స్ అవి ఉంటాయి కాబట్టి, ట్యాక్స్ సేవర్ ఫండ్స్, అవన్నీ తిరిగి బ్యాక్ వస్తూ ఉంటాయి. సో రిటైర్మెంట్ అప్పుడు మాత్రం ఓన్లీ ఇన్కమ్ ఫండ్స్ మీద ఫోకస్ చేయాలి తప్ప ఈ స్పెక్యులేషన్ వీటి మీద చేయకూడదు అనమాట. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఎక్కడ ఉన్నారు అన్నదాన్ని బట్టేసి ఇది బిగిన్ అవుద్ది. లూజ్గా ఓన్లీ అగ్రెసివ్గా నేను ఓన్లీ స్టాక్ మార్కెట్కి వద్దామనుకుంటే కనుక, టూ మచ్ మీరు రిస్క్ తీసుకుంటాను అనుకుంటే అచ్చం స్మాల్ క్యాప్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎగైన్ స్మాల్ క్యాప్లో మనం ఓవర్గా ఇన్వెస్ట్ చేసే బదులు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్మాల్ క్యాప్ ETFలో కానీ, ఇండెక్స్ ఫండ్లో కానీ పెట్టడం ద్వారా కొంతవరకు రిస్క్ తగ్గుతుంది. లేదా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనుకుంటే అచ్చం స్మాల్ క్యాప్స్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే మిడ్ క్యాప్ అనుకోండి, రిస్క్ ఇంత ఉండదు, కన్జర్వేటివ్గా ఉంటుంది. నాకు అసలు రిస్క్ వద్దు, బట్ స్టిల్ నేను స్టాక్ మార్కెట్లో ఉండాలి అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్ స్టాక్స్ని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇండైరెక్ట్గా విత్ మ్యూచువల్ ఫండ్స్ ETF ద్వారా వెళ్ళచ్చు. సో అంత మనకి ఏ టైపు ఎంత రిస్క్ ప్రొఫైల్ అన్నదాన్ని బట్టి ఉంటాయి అనమాట. కొంతమంది ఎథికల్గా కూడా చూస్తారు. కొన్ని ఎథికల్గా కార్పొరేటివ్ గవర్నెన్స్ బాగా ఉన్న కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి అంటారు. దాన్ని ECG అంటారు, అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ కార్పొరేటివ్ గవర్నెన్స్ ఉన్న కంపెనీలో మాత్రం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, షరియా ఫండ్స్ అంటారు, అట్లనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా అలా ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి. మీకు ఎంత కావాలి, ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి, ఎంత టైం కావాలి అన్నదాన్ని పెట్టేసి మనం ఆ వెహికల్స్ అనేది ఈక్విటీ తీసుకోవచ్చా, లేదా గోల్డ్ తీసుకోవచ్చా, లేకపోతే రియల్ ఎస్టేట్ తీసుకోవచ్చా, లేదా కంబైన్డ్ అసెట్ అలొకేషన్ చేసుకోవాలా అనేది మనకు అర్థమైంది. సో బేసికల్గా మనం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కనుక చూస్తే కనుక వాటిని టాక్టికల్ కానీ, లేకపోతే స్ట్రాటజిక్ కానీ, లేకపోతే ఆల్గోరిథం, ఇవాళ కొత్తగా ఆల్గోరిథం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా జరుగుతాయి ఈ టైప్ కానీ, లేకపోతే ఫ్యాక్టర్ బేస్ మీద అంటే హై మూమెంట్ ఉన్న స్టాక్స్, లేదా హై వాలటిలిటీ ఉన్న స్టాక్స్, లేదా లో వాలటిలిటీ ఉన్న స్టాక్స్, లేదా హై డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ అది అట్లా ఒక్కొక్కటి ఒక థీమాటిక్గా మనం పెట్టుకుంటూ పోవచ్చు. సో ఇవాళ రేపట్లో మనం బోల్డ్ అండి. మీరు కనుక smallcase.com అని ఉంటుంది వెబ్సైట్, అక్కడ కనుక వెళ్తే మొత్తం దగ్గరగా
ఒక 60 పాపులర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇస్తారు లిస్ట్. అందులో మనకు నచ్చిన స్ట్రాటజీస్ పెట్టుకోవచ్చు. బట్ ఏదైనా కానీ మీ అసెట్ అలొకేషన్ చేసేటప్పుడు దాన్ని డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకటే స్టాక్ 2 స్టాక్ మీద కాకుండా మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ మనం డైవర్సిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్కి ఒక 50%, మిడ్ క్యాప్కి 25%, స్మాల్ క్యాప్కి 25%, ఇలా డైవర్సిఫై చేసుకోవచ్చు. సెక్టర్ వైజ్గా హార్డ్ సెక్టర్కి ఏమో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేసి అన్పాపులర్ సెక్టర్కి ఏమో తక్కువ వెయిటేజ్ ఇచ్చుకొని అలా చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద సబ్జెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే ట్రేడింగ్ చాలా ఈజీ దాని ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే, ఎందుకంటే దీంట్లో బోల్డ్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇప్పటికి మనకు కన్ఫ్యూజనే. అందుకని మీరు అగ్రెసివ్గా ఉన్నారా లేదా కన్జర్వేటివ్గా ఉన్నారా అన్నదాన్ని పెట్టేసి మీ స్ట్రాటజీస్ బీన్ అవుతాయి. ఎక్కువ మంది మాత్రం ఈక్విటీ మార్కెట్లో స్మాల్ క్యాప్స్కి లైక్ చేస్తుంటారు, ఎందుకంటే అది అగ్రెసివ్నెస్ ఉంటుంది అండ్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి. బట్ రిస్క్ వద్దనుకున్న వాళ్ళకి బెటర్ టు స్టిక్ విత్ లార్జ్ క్యాప్. నేనైతే లార్జ్ క్యాప్కి స్టిక్ అవ్వమంటాను. సో అదేవిధంగా చాలామంది కొత్తగా మార్కెట్లోకి వస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 years నుంచి కొన్ని కోట్ల మంది కొత్తగా మార్కెట్లోకి వచ్చారు. సో అంటే మార్కెట్లోకి అడుగు పెట్టే ముందు మన ఫినాన్షియల్ పొజిషన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి? డెఫినెట్గా అండి, ఎర్నింగ్స్ అనేది చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్ వచ్చే ముందే అసలు మీకు ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ సేవ్ చేసిన అమౌంట్ తోటి ఫ్యూచర్లో ఎంత వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకున్నారని క్లారిటీ ఉండాలి. మీకు అసలు ఎర్నింగ్సే లేదనుకోండి, ఇక్కడికి వచ్చేసేది ఏం లేదు. అందుకని ఎర్నింగ్స్ కంపల్సరీ. మీరు ఏదో ఒక జాబ్ చేయండి, ఎంతో కొంత మనీ సంపాదించుకోండి. సంపాదించిన నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టండి. ఆ అమౌంట్ తోటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్స్ మనకు క్రియేట్ పాసిబుల్ అవుతుంది అనమాట. సో గోల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియర్గా ఇక్కడికి వచ్చేసి ఏదో దాంట్లో పెడదాం అన్నట్టు కాకుండా గోల్ ఓరియంటెడ్ అయితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 crores కావాలి అనుకున్నాం అనుకోండి, మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఆ 2 crores వస్తుంది. అట్లా పర్టికులర్ గోల్స్ మీరు రిటైర్మెంట్ గోల్ కావచ్చు, ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ కొనడానికి కావచ్చు, కార్ కావచ్చు, టూర్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఎంత బిగిన్ చేస్తే దానికి రీచ్ అవుతామో, ఎంత ఇంట్రెస్ట్ అయితే మనకి దాన్ని జనరేట్ చేస్తామో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కన్జర్వేటివ్ మీద మంచి మ్యూచువల్ ఫండ్ అనుకోండి 15-20% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను మంత్లీ 5,000 పెట్టాను అనుకోండి, 20% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తే నాకు ఈచ్ 5,000కి 25 years తర్వాత నాకు 2 crores అలా వచ్చేస్తాయి. సో అది ఒక గోల్ తోటి ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకోండి, దానికి సరిపోతుంది. అలాగే ఇంకేదన్నా అట్లా పర్టికులర్ గోలు అది ఎంత అమౌంట్తో రీచ్ అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలకు రీచ్ అవ్వచ్చు అని ప్లాన్డ్గా ఉన్నారనుకోండి, అండ్ వెల్త్ అక్యుములేట్ చేయడం సాధ్యమే. కాబట్టి ప్లానింగ్ తోటి మనం అది సాధ్యమవుతుంది. అందుకని ఎస్ఐపి ఫార్మేట్లో కనుక ఎవ్రీ మంత్ ఎంతకంత మీరు కనుక సేవ్ చేస్తే లాంగ్ టర్మ్లో వాటి రీచ్ అవ్వటం చాలా ఈజీ. మనీ ఎప్పుడు బల్క్లో ఒకేసారి రాదండి. ఎవరైతే ఇలా ప్లాన్గా ఉంటారో వాళ్ళు డెఫినెట్గా రీచ్ అవుతారు టార్గెట్స్. రైట్. ఇవాళ రేపు ఏంటంటే యూత్ ఈ ఎడ్యుకేషన్ అయిపోగానే ఈ యాప్స్, ఈ క్రిప్టో కరెన్సీ వాటికి ఇన్ఫ్లుయెన్స్ పడి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేసి మరీ మార్కెట్లోకి వస్తున్నారండి. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. ఎందుకంటే మార్కెట్ మీ కంట్రోల్లో మీరు అంత ఈజీగా ఉండదండి. ఇప్పుడు దాకా మీరు ఓన్లీ అప్ టర్న్ మార్కెట్ చూసారు కరోనా టైంలో, ఇప్పుడు డౌన్ టర్న్ మార్కెట్స్, వాలటైల్ మార్కెట్ చూడబోతున్నారు. అందుకని బారోడ్ మనీ తోటి స్టాక్ మార్కెట్ రావడం అనేది చాలా రిస్కీ అఫైర్. అది అలాంటి ఏదైనా ఉంటే మానుకోవడం బెటర్. అలా కాకుండా మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంది, ఆల్రెడీ వేరే ఇన్కమ్ కంటిన్యూస్ ఫ్లో ఉంది, నేను వెల్త్ మేనేజ్మెంట్ కోసం, వెల్త్ క్రియేషన్ కోసం ఏరికి వస్తానంటే ఎవరైనా రావచ్చు ఇక్కడికి. అలాగా మీరు హార్డ్ కోర్ ట్రేడరు, డమ్మీ ట్రేడింగ్లో బాగా బీభత్సంగా ప్రాక్టీస్ చేశారు, ట్రేడింగ్ యాజ్ ఏ బిజినెస్ లాగా మేము ట్రీట్ చేస్తామో అనుకుంటే దట్ ఈస్ సపరేట్ స్టోరీ. బట్ ఏదైనా సరే బారోడ్ మనీ తోటి ఈ ఏరియాకి రావటం అనేది చాలా అగ్లీ, అది చాలా వర్స్ట్ థింగ్ అండి. అది చాలా వర్స్ట్ థింగ్. సో ఏదైనా సరే మన దగ్గర ఒక ప్యాసివ్ అమౌంట్, ఒక సర్ప్లస్ అమౌంట్ ఉంటేనే మార్కెట్లోకి వస్తే బాగుంటుంది. కానీ సో మన దగ్గర లేని అమౌంట్ని మనం బయట నుంచి బారో చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చి మాత్రం మార్కెట్లోకి ఎట్టి పరిస్థితిలో రాకూడదు అంటారు. రైట్. అది వరస్ట్ ఐడియా. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరెవరికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ బాగుంటుంది, సో అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లకు అడుగు పెట్టొచ్చు అనే విషయాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.